యూపీలోని సిద్ధార్థనగర్ పెట్రోల్ బంక్ వద్ద ఓ టెంపో బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన టెంపో పెట్రోల్ బంక్ గోడను ఢీకొట్టి ఆగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంక్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హై స్పీడ్లో తమ వైపే దూసుకొస్తున్న టెంపోను చూసి భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే అప్పటికే అక్కడి స్థానికులను గమనించిన టెంపో డ్రైవర్ బండిని ఓ పక్కకు తీసుకెళ్లాడు. వారిని కాపాడే క్రమంలో ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి ఆగాడు. అయితే ఆ టెంపో నిండా చేపలున్నాయి. టెంపో ఒక్కసారిగా వెళ్లి గోడను బలంగా ఢీకొనడంతో టెంపోలోని చేపలన్నీ నేలపై పడ్డాయి. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చేపల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో అక్కడంతా రద్దీగా మారింది. చేపల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దొరికిన వారు దొరికినన్ని చేపలు పట్టుకుని అక్కడి నుంచి ఉడాయించారు. బిందెలు, బకెట్లు, కవర్లు ఇలా ఎందులో పడితే అందులో చేపలు నింపుకుని తీసుకెళ్లారు. ఘటన మొత్తం పెట్రోల్ బంక్లోని సీసీటీవీలో రికార్డైంది. వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టెంపో డ్రైవర్ పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ని విచారించగా అతి వేగం కారణంగానే టెంపో అదుపు తప్పిందని తేలింది. టెంపోను ఆపే ప్రయత్నంలో డ్రైవర్ పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి గోడను ఢీకొట్టి ఆపేశాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం లేదు.